స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బుద్ధిమంతుడు బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వచ్చి ఇంటి మీద కొట్టగా దాని యొక్క పునాది బండ మీద నిర్మించబడింది కనుక ఆ ఇల్లు నిలబడింది. ఎవరైతే నా మాట విని బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు ఎవరంటే ప్రియులారా, దేవుని మాట విని, దేవుని మాట అనే పునాది మీద, దేవుని మాట అనే బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. దేవుని మాటలు వినండి. ఎవరి మాటలు వినాలి చెప్పాలి. ఎవరి మాటలు వినాలి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఎవరి మాటలు వినాలి చెప్పాలి. ఎవరి మాట వినాలి? హల్లెలూయా. దేవుని మాట వినండి. ఆయన వాక్యం మీద కట్టబడండి. లోకంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి.